ఇప్పుడు భవ్యారెడ్డి గారు సినిమా ఫీల్డ్లో పలానా హీరోకి పలానా హీరోయిన్తో సంబంధాలు ఉన్నాయంట, వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారంట, ఇలాంటి రకరకాల టాక్స్ వస్తూ ఉంటాయి. అవును, నిజాలకి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఉన్నవాళ్ళు ఉన్నారు, రూమర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన టీవీ ఇండస్ట్రీలో తీసుకుంటే సుధీర్, రష్మి గారు ఎంత బాగుంటారు. అవును, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారంట వార్తలు వస్తాయి, చేసేసుకున్నారు అని కూడా వార్తలు వస్తాయి. బట్ వాళ్ళు చేసుకోరు. మనకు అంటే కొంతమందికి తెలుసు చేసుకోరు అని, బట్ లైఫ్ టైం ఉంటారు వాళ్ళ ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఆమెకు పెళ్ళైనా ఈయనకి పెళ్ళైనా ఉంటారు. మీరు చెప్పిన ఇద్దరు మిత్రుల సినిమా టైపా అట్లా ఉండొచ్చు. బట్ వాళ్ళిద్దరికీ ఉంది ఇష్టంగా. బట్ కొన్ని ఇంట్లో సిచ్యువేషన్ కూడా చూస్తారు కదండి. ప్రభాస్ గారు, అనుష్క గారు ఉన్నారు, ఎంత బాగుంటారు, అందరు డ్రీమ్. ఈ మధ్యన వాళ్ళ పిల్లల ఫోటోలు కూడా వచ్చాయి సోషల్ మీడియాలో. వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు, వీళ్ళిద్దరు చేశారు. సో కానీ చూడడానికి ఆ నిమిషంలో బాగుంటది. నాగ చైతన్య నిజాలైతే బాగుండని మీకు అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుంది. ప్రభాస్ గారి సుధీర్ పెళ్లి చేసుకుంటే బాగుండు, రష్మి సుధీర్ నాకు అనిపిస్తుంది పర్సనల్ గా. ఎందుకంటే ఆయన కళ్ళల్లో ఆ ప్రేమగా అనిపిస్తుంది నాకు. సుధీర్ కళ్ళల్లో ప్రేమగా అనిపిస్తుంది యాజ్ అ గర్ల్ గా. రష్మి మీద అవును, చాలా ప్రేమగా అనిపిస్తుంది. ఆ ప్రేమ వల్ల ఒక అమ్మాయి అబ్బా ఇంత ప్రేమిస్తున్నాడా, నాకెందుకు దొరకడు వీడు ఫీలింగ్ వస్తుంది అమ్మాయిగా. బట్ వాళ్ళిద్దరి మధ్యన ఏముందో చెప్పలేము. అంటే సిచ్యువేషన్ ఇంట్లో కూడా కరెక్ట్ ఉండాలి కదా. పెళ్ళంటే ఇద్దరి మధ్యన కాదు కదా, ఫ్యామిలీల మధ్యన కదా. కొంతమంది చూస్తే నెగిటివ్ ఒపీనియన్ వస్తూ ఉంటుంది. రష్మి మీద మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది? రష్మి మీద పర్సనలీ నాకు తను చాలా నచ్చుతుంది. ఎందుకు? తను చేసే సోషల్ సర్వీస్కి నేను అట్రాక్ట్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ తను మాట్లాడే విధానం అంత ఓపెన్గా ఉంటుంది. కలవలేదు బట్ ఫాలో అవుతాను. ఓకే, చాలా ఇష్టపడతాను తన. ఈ టెలివిజన్ ఇండస్ట్రీ యాంకర్స్లో నేను బాగా ఎక్కువ ఇష్టపడేదంటే సుమా గారిని, ఆమంటే ఇంకా ఎప్పటికి పర్మనెంట్. తర్వాత రష్మి గారిని, ఇంకెవరిని ఇష్టపడను. రష్మి అయితే చాలా ఇష్టం. కలవలేదు కానీ చాలా ఇష్టం నాకు. ఆ కుక్కలకి అన్నం పెట్టడం లాక్డౌన్ టైంలో తను ఎంజాయ్ చేస్తుంది లైఫ్, తనకు నచ్చినట్టు ఉంటుంది. ఒక డ్రెస్ సెన్స్ కానీ తనకు నచ్చినట్టు రిస్ట్రిక్షన్ పెట్టుకోదు, అంత బాగుంటుంది. సో సుధీర్ గారి మీద మంచి కష్టపడి వచ్చారు కాబట్టి ఆయన మీద కూడా మంచి ఒపీనియన్ ఉంది. వాళ్ళిద్దరు కలిస్తే బాగుండు అని ఒక థాట్ వస్తుంది. మరి ప్రభాస్, అనుష్క కలిస్తే బాగుండు అని కూడా అనిపిస్తూ ఉంటుందా? ఎందుకు అనిపించదు? 100%. వాళ్ళిద్దరు హైట్, వెయిట్, ఆ పర్సనాలిటీ అది చూడ క్యూట్గా ఉంటుంది కదండి. అట్లా వాళ్ళిద్దరు పెళ్ళి అయితే వావ్ ఎంత బాగుంటుంది. మన ఫ్యామిలీ కాదు వాళ్ళు, అయినా మనకు ఒక హ్యాపీ ఫీల్ వస్తుంది. ఇంకా అలా అనిపించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? సమంత అనిపించింది, సమంత నాగచైతన్య అనిపించారు, చేసుకున్నారు కూడా. అవును, బట్ బ్రేక్ అయిపోయింది. ఆ రోజు చాలా బాధపడ్డా, ఏడ్చాను. వాళ్ళు విడిపోతే మీరు ఏమిటి? ఏదో మా ఇంట్లో మా అక్కకి జరిగింది అలా అన్నట్టుగా ఫీల్ వచ్చింది నాకు. సమంత అంటే అంత అభిమానం ఏంటి? అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతాను చెప్పాను కదా, ఫీమేల్ లో సమంత గారిని ఇష్టపడతాను. ఆమె చేసే సోషల్ సర్వీస్ ఉంది కదా, దానికి చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఆపరేషన్ ప్రతీష ఫౌండేషన్ చేపిస్తారు కదా, నేను ప్రతి ఒక్క అప్డేట్ ఉంటా. ఆమె లైఫ్ లో ఏం జరుగుతుంది ఆమె పోస్ట్ చేసేది, పర్సనల్ గా ఆమెకు తెలిసిన అనుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ పర్సనల్ కొన్ని మనకు చెప్పరు. బయట తెలిసిన వరకు ఆమె మూవీస్ అనే రూమర్స్ వచ్చాయి కానీ అవి నిజం కాదు. ఆమె మూవీస్ వల్ల కాదు, ఆమె ఓపెన్నెస్, ఆమె ఏమంటారు సర్వీస్నెస్ వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోయారని నా ఒపీనియన్. ఇప్పుడు ఎందుకంటే నేను సోషల్ సర్వీస్ చేశా కాబట్టి అంత ఎక్కువ ఎందుకు చేయాలి అనేది ఒకటి ఉండొచ్చు. ఎంత పెద్ద హీరోలైనా, ఎంత పెద్ద ఏదైనా ఇంట్లో అమ్మ నాన్నలే, అత్త మామలే, కోడలు కొడుకులే. సో వాళ్ళ హీరోలు అయినంత మాత్రాన దైవగుణం వస్తుందని ఏమి ఉండదు కదా. దేవునిలో కూడా అదే వచ్చింది కదా, రాముడు, సీత, కైకేయి ఇవన్నీ వచ్చాయి కదా. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కానీ రిలేషనే కాబట్టి, ఎంత బయట వాళ్ళు హీరో హీరోయిన్ అయినా లోపల రిలేషన్స్ ఉంటాయి కాబట్టి, భర్త, భార్య, అత్త, మామ, మరిది అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరు విడిపోతే మాత్రం మీకు ఏడుపు వచ్చింది. చాలా బాధపడ్డాను. నా సొంత అక్కకి జరిగినట్టే బాధపడ్డాను. బట్ అది జరగడం మంచిది అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకు? తను చాలా సక్సెస్ అవుతుంది అంటే అదే స్ట్రగుల్లో ఉంటే ముందుకు వెళ్ళలేం మనం. ఎలా అంటే ఇప్పుడు మైండ్లో ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి ముందుకు వెళ్ళలేం, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ క్లియర్ అయింది కాబట్టి తను చాలా సక్సెస్ఫుల్గా, చాలా హాలీవుడ్కి వెళ్ళడం, షోస్కి తను చాలా రీచ్ అయ్యింది. తన లైఫ్లో చాలా హైట్స్కి రీచ్ అయ్యింది అని నేను పర్సనల్గా అనుకుంటా. నా ఒపీనియన్ అది, అంతే. ఇక్కడ సమంత గారిని అనడం, నాగ చైతన్య గారు అట్లా కాదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే చాలా హైట్స్కి వెళ్ళింది తను. ఐఎమ్ వెరీ పర్సనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఆమెను చూసినప్పుడల్లా. తను ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది, తను అవుతే నాకు నవ్వు వస్తుంది. అంతగా కనెక్ట్ అయ్యా నేను సమంత గారికి. మన రీసెంట్ ఫౌండేషన్ వచ్చింది, ఎవరిని టార్గెట్ ఏం పెట్టుకోలేదు కలవాలని. సిచ్యువేషన్ వచ్చినప్పుడు కలుస్తా, టైం వస్తే ఆటోమేటిక్గా అన్ని జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ప్రాణం నాకు, కలవాలని టార్గెట్ లేదు, ఫోటో దిగాలని. కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచిది అనుకుంటాను.
కలవటం మంచిది. కలవడం మంచిది అనుకుంటా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది ఎంత ఉన్న మైండ్ సెట్ ఈయనకు కొంచెం మ్యాచ్ అవుతారు. ఎందుకంటే ఈయన ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, మన హైదరాబాద్ని డెవలప్ చేసిన పర్సన్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన లేకపోతే హైదరాబాద్ హైటెక్ సిటీ లేదు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అది నిజం.